అన్నయ్య, ఏమిటమ్మా? కిషోర్ నన్ను కలవకూడదని అసలు ఎందుకు శాసించావు? నువ్వు ఒక ఎస్టేట్ యజమానికి చెల్లెలివి. అలాంటి అనామకుడితో కలిసి తిరగకూడదని. ప్రేమకు అంతస్తులు లేవన్నయ్య. అంతస్తు లేకపోయినా అర్హతలుంటాయమ్మా. పవిత్రమైన గంగాజలంతో విషం కలవదు. అంటే కిషోర్ దుర్మార్గుడా? కాకపోవచ్చు. అతని ప్రేమలో ఏదైనా మోసం ఉందా? లేకపోవచ్చు. నీ ఆస్తి ఏమైనా అపహరించాడా? ఇంతవరకు లేదు. ఏమిటి మరి? దొంగ, హంతకుడా? ఏదైనా కావచ్చు. పెద్దవాళ్ళు అదుపాజ్ఞం లేకుండా గాలికి పెరిగి ధూళిలో తిరిగే బజారు మనుషులు ఏమైనా కాగలరు. ఎవరి ఆస్తులైనా అపహరించగలరు. అవసరమైతే ప్రాణాలైనా తీయగలరు. కిషోర్ బజార్ మనిషా? అతని గురించి నువ్వేనడుగు. అతని చదువు సంస్కారం గురించి నీకేం తెలుసు? ఎంత మంచితనం మానవత్వం ఉందో నువ్వేనడుగు. నన్ను ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నాడో నీకెలా అర్థం అవుతుంది అన్నయ్య? నీకెలా అర్థం అవుతుంది? నాకు అర్థమయ్యేదల్లా ఒకటేనమ్మా. నా చెల్లెలి బ్రతుకు బంగారు బాటగా సాగదు. బంగారు బాట కాదు, కన్నీటి బాట అవుతుంది. ఎవరో ముఖం తెలియని వాడు పెళ్లి చేసుకుంటుంటే నీకిష్టమా అని మరీ అడిగి పెళ్లి చేస్తారే. కట్నాలు కానుకలు ఇచ్చి సత్కరిస్తారే. కానీ నీ చెల్లెలు ఎవరినో మనసారా ప్రేమిస్తుంటుంది. ఆ ప్రేమను భగ్నం చేయడం ఎలా? నువ్వు ఆ చెల్లెలకి కట్నం. కోరిన వ్యక్తితో జీవితాన్ని పంచుకునే అదృష్టానికి నన్ను దూరం చేయడమేనా? నువ్వు ఇచ్చగానుగా చెప్పన్నయ్యా, చెప్పు. అసలు నా అన్నయ్య కాదు, నువ్వు నా అన్నయ్య కాదు. నువ్వు నా కన్న తల్లి కడుపున పుట్టినవాడు కాదు. నీకు నాకు ఎటువంటి రక్త సంబంధం లేదు. అందుకే ఇలా రాష్ట్రం ప్రవర్తిస్తున్నావు. ఈ పుణ్యాత్ముడు రాక్షసుడు. తాను తిన్నా తినకపోయినా నీకు గోరుముద్దలు తినిపించాడు. తాను చదివినా చదవకపోయినా నిన్ను పెద్ద చదువులు చదివించాడు. ఈ ఆస్తి, ఈ ఎస్టేటు, ఈ నౌకర్లు, చాకర్లు, ఐశ్వర్యం అంతా వాడు సంపాదించింది నీ కోసమే. నీ భవిష్యత్తు కోసం, నీ సౌఖ్యం కోసం, నీ తల్లి సంతోషం కోసం వాడు బ్రతుకు బలి చేసుకున్నాడు. ఆస్తి కర్పూరంలాగా హరించకపోయాడు. చివరికి తన సొంత తమ్ముడిని కూడా తమ్ముడు కాదని తరిమి వేశాడు. అమ్మా, నాకు తెలుసు బాబు. ఆ రోజు నీ తమ్ముడు వచ్చినప్పుడు వాడు నీ తమ్ముడని ఎందుకు చెప్పలేకపోయావో నాకు తెలుసు బాబు. నువ్వు నా కన్న కొడుకు కాదన్న రహస్యం బయటపడితే నేనేమైపోతాను? మళ్ళీ నా బ్రతుకు ఎక్కడ శూన్యమైపోతుందోనని ఇటు నిజం చెప్పలేక, అబద్ధం ఆడలేక నువ్వెంత తప్పించిపోయావో నాకు అర్థమైంది బాబు. ఆ రోజు నుంచి నువ్వెంత కుమిలిపోతున్నావో ప్రతి క్షణం నేను చూస్తూనే ఉన్నాను బాబు. నువ్వు మనిషివి కాదురా, దేవుడివి, మా బాధిత దేవుడివి బాబు. వీడు నీకు అన్నయ్య కాకపోతే నేను నీకు అమ్మను కాదు. వెళ్ళు, వెళ్ళు, క్షమాపణ కోరుకో, వెళ్ళు. నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించు. అన్నయ్య, ఏదో ఆవేశంలో అలా మాట్లాడాను. నా మీద కోపం లేదుగా, నన్ను క్షమిస్తావు కదా? ఈ అనుబంధాన్ని నేను ఊపిరి పోసి పెంచుకున్నాను. కొంచెనమ్మా. భయంకర్ గారు, భయంకర్ గారు, భయంకర్ గారు, భయంకర్ గారు, భయంకర్ గారు. ఇవి కండలా లేక రాతి బండలా? విషయం చెప్పు. మర్చిపోయిన భయంకర్ గారు, లక్ష్మి ఇప్పుడే గుడికి వెళ్ళింది. ఇదే మంచి సమయం. అంతేగా? రాము, సున్నితంగా తీసుకోరా.
లక్ష్మి లక్ష్మేదమ్మా లక్ష్మి గుడికి వెళ్ళింది బాబు. బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్. దట్స్ ద క్లాస్. అరే కొడక గంగన్న, నీది మంచి టేస్ట్. గుడ్. అంతా మీ దయ. దీనికోసం ఎప్పటి నుంచో కాచు కూర్చున్నాను. శేఖర్, లక్ష్మి రా. లక్ష్మి ఆగు, ఆగు లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి. గంగనా వద్దు, నీకు దండం పెడతాను, నన్ను వదిలి. నిన్ను వదలు. ఆ రోజు నన్ను కాదన్నావు, ఇప్పుడు విడిచిపెడతాను అనుకున్నావా? గంగనా, నేను పెళ్ళైన దాన్ని, నన్ను ఇలా అవమానించడం నీకు న్యాయం కాదు. ఆ రోజు పెళ్లి పీటల మీద నన్ను అవమానించడం నీకు న్యాయమా? రా. వదలను. ఏయ్, లక్ష్మి. అడుగు ముందుకు వేసావు, నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. ప్రతి ఆడది ఇలాగే అంటది. రా. ఏంటి సుబ్బయ్య